మేము వస్తే చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఎక్కడ కూడా లేడు, అందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయారంట కదా. ఏంది వాడు నా బొత్త ఏంటి అంత ధైర్యం అంటే మాకు జగన్ బాగా చేస్తున్నాడు, మాకు జగన్ డబ్బులు అందుతున్నాయి. అందువల్ల మాకు వాడు వాడు మాట్లాడా కాదు పెద్దనా, ఎక్కడ కూడా మంచి చేయలేదు అంటున్నాడు కదా వాళ్ళు. ఎవడు వాడి అమ్మ మంచి చేశాడు. పవన్ కళ్యాణ్ ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు జగన్ అంతు తేల్చేస్తా, భూలో తొంకేస్తా. వాడే లాభం లేదు. జగన్ పని అయిపోయిందంట కదా, జగన్ పని అయిపోయింది అంటున్నాడు కదా ఆయన. వాళ్ళ పని 3 రోజులు ఢిల్లీలో పడుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ ఓడిచ్చేస్తాం అన్నాడు కదా. అంతే నీకంటే పెన్షన్ ఇస్తున్నాడు జగన్. పెన్షన్ వస్తాయి, మాకు వస్తున్నాయి. నువ్వంటే పెన్షన్ తీసుకుంటా ఓట్లు వేస్తావు, మిగతా వాళ్ళందరూ ఓట్లు వేస్తారా? వేస్తారు. వాళ్ళ అమ్మ దగ్గర వాడికి ఎవరు వేస్తారు? డబ్బులు దెయ్యం మూట కట్టుకుంటారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. డెవలప్ ఏం చేయలేదు, ఏపీని నాశనం చేసేసారంటూ కూడా విమర్శిస్తున్నారు. పోర్టులు ఎన్ని, బందర్ పోర్టులు, రామాయపట్నం పోర్టులు అవన్నీ కనపడుతున్నాయి. పోర్టులో ఒక 4 కరోనా టైం ఎప్పుడు వచ్చింది? కరోనా ఎన్ని సంవత్సరాలు వచ్చింది? కరోనా టైంలో ఏమో ఒకటి చేశాడు చెప్పు. ఇప్పుడు ఒక 5 ఇయర్స్లోనే కాదు అభివృద్ధి అనేది. పేదలు కరోనా టైంలో ఇబ్బంది పడుతున్నా కానీ పేదలకి పథకాలు ఇచ్చాడు. అది అభివృద్ధి అంటే. అభివృద్ధి ఏందో రోడ్లు మనం 24 గంటలు రోడ్ల మీద తిరుగుతామా? జరుగుతూ ఉంటాయి, నిదానంగా జరుగుతాయి అభివృద్ధి. అంతేగాని ఒక్కసారిగా 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో అభివృద్ధి కావాలంటే పోర్టులు, రామాయపట్నం పోర్టు, బందర్ పోర్టులు ఇవన్నీ వచ్చినాయి. దానివల్ల ఎంత అభివృద్ధి జరిగిద్దో తెలియట్లా. చంద్రబాబు ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. వాళ్ళు 3 కాదు, ఇంకో 4 కలిసినా జగన్ని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకు తెలుసా? ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత కాలం ఈ జగన్ ఎవడు ఏమి చేయలేరు. ఇంతకంటే ఎక్కువ ఇస్తాను చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. గ్యాస్ బండ్లు ఇస్తాను, గ్యాస్ బండ్లు ఇస్తాను, మేము కొనుక్కోగలము. గ్యాస్ బండ్ ఇస్తా, ఇంటికి ఒక జాబ్ ఇస్తా, బాబు వస్తే జాబ్ వస్తా, అవన్నీ వట్టి కథలే. ముందు బాబు వస్తే జాబ్ వచ్చింది అన్నాడు. ఏది జాబు? ఎంతమంది చదువుకున్న పిల్లలు లేరు? వాళ్ళకి ఏమన్నా ఇచ్చాడా? ఏమన్నా చేశాడా? ఆయన చంద్రబాబు ఇచ్చానన్నా నమ్మము కొనుక్కుంటాం 1000 రూపాయలు పెట్టి. ఏమి నష్టమే ఉంది? మేము పథకాలు కూడా ఇస్తానంటాడు గ్యాస్ బండ్లతో పాటు. ఆయన అంతా అబద్ధాలే. డబ్బులు కూడా ఇస్తానంటాడు. డబ్బులు వద్దు, మాకు ఏం వద్దు, పంటలు పండు. అసలు ఆయన వస్తేనే పంటలు పండు. ఈసారి ఎలక్షన్ లో ఓడిచేస్తానని చెప్తున్నాడుగా. అంత లేదులే ఆయనకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ఇచ్చిన, 16 ఇచ్చిన, 420 పథకాలు ఇచ్చిన, ఏ పథకాలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి ఎప్పుడో 2014 నుంచే వదిలేశారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నరేంద్ర మోడీని, ఇంకా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అన్నిటిని కలుపుకొని వచ్చినా కానీ సింహం సింగిల్గా వస్తుంది. 2024లో జగనన్న సీఎం అవ్వడం ఖాయం. అది కల్లారా చూడడానికి టీడీపీ ప్రభుత్వము, జనసేన వాళ్ళు అందరూ వేచి చూడాల్సిన సమయము. ఈరోజు సిద్ధం సభ ద్వారా మేము మెసేజ్ ఏమిస్తున్నాము అంటే 6 అని చంద్రబాబు కొన్ని పథకాలు చెప్పి బాగా డబ్బులు ఇస్తాను, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తాను, మీ ఓపిక పిల్లల్ని కనండి అంటున్నాడుగా చంద్రబాబు. అదే ఓపికతో 2014లో ఉన్న మేనిఫెస్టోను ఎందుకు తీసేశాడు? ఇప్పుడు జగనన్న ఇస్తే ఏమో సంక్షేమము, వాళ్ళు ఇచ్చేటప్పుడేమో జగనన్న సంక్షేమాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తున్నాడు, బంగాళాఖాతంలో కలిపేస్తున్నాడు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే 2014లో ఇతను 600 హామీలు అని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఏమీ లేకుండా ఆడవాళ్ళకి ఎలక్షన్ టయానికి పసుపు కుంకుమ రాసి పంపించినప్పుడు అప్పుడు ఇచ్చిన 10,000 అవి సంక్షేమం గురించి కాదా? ఆ రోజు సంక్షేమము, జగనన్న చేసేది సంక్షేమం అనేది అర్థం కాలేదా? ఈరోజు జగనన్నకి ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి వచ్చే ప్రతి పథకము డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది కాబట్టి ఈరోజు ప్రజలు జగనన్నని, రాజన్న ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలి, చూడాలని చెప్పి
ప్రజలు ఈరోజు ఒక్క అద్దంకి మేదరమిట్ల ప్రోగ్రానికే 15 లక్షల మంది జనాలు వచ్చారు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా, డబ్బులు తీసుకొని వచ్చారా అనేది మీరే మీ మీడియా ద్వారా తెలియజేయాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చి మోడీతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అంటూ కూడా చెప్తున్నారు. ఏమంటావు? మొండమోబులు ఎంతమంది కలిసినా ముత్తైదు అవ్వదు కదా. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనంలో ఉన్నాడు. పార్టీలు ఎన్ని కలిసినా ఉపయోగం ఉండదు కదా. జనానికి మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని జనం కోరుకుంటున్నారు, కానీ పార్టీలు కలిసినంత మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టలేరు. మేము కలిసి వస్తున్నాం, జగన్ ఓడిపోతారని చెప్తున్నారు కదా. జగన్ దెబ్బకి అందరికి తరకలు పడి ఢిల్లీ పరిగెత్తారు. సింహం సింగిల్ గా వచ్చింది, పందులే గుంపులుగా వస్తాయి. జగన్ దెబ్బకి తరకలు పడుతున్నాయి, వాళ్ళకి నిద్ర పట్టల్లా. దాని దెబ్బకి వాళ్ళు ఢిల్లీ పోతున్నారు, అన్ని వర్గాల్ని కలుపుకుంటున్నారు, అన్ని పార్టీని కలుపుకుంటున్నారు. జగన్ దెబ్బకి వాళ్ళకి సాల్లా, దాని వల్లనే వాళ్ళు పరిగెడుతున్నారు. మా దెబ్బకే జగన్ భయపడుతున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రజాస్వామ్యం చూసిన తర్వాత, ఈ సిద్ధం కార్యక్రమాలు చూసిన తర్వాత వాళ్ళకి తరకలు నిద్ర పట్టలా వాళ్ళకి. అందుకే జగన్ ఎవరి మద్దతు కోసం వెళ్ళలా. ఎవరి మద్దతు కోసం వెళ్ళేవాడైతే తెలిసిద్ది, కానీ మద్దతు కోసం ఎవరు వెళ్తున్నారా, ఎవరు ఢిల్లీ పరిగెడుతున్నారా ఉన్న జనాలు ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. జగన్ సింగిల్గానే వస్తున్నాడు. అప్పుడు అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్పాడు, సింగిల్గా జగన్ వస్తుండు. జగన్ ఆంధ్రాని వదిలి ఎక్కడికి వెళ్ళాలా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళే ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళే ఢిల్లీ వెళ్ళి అందరి మద్దతు కోరుకుంటున్నారు. జగన్ ఎక్కడ మద్దతు, ఎవరి మద్దతు కోరలా. జగన్ ప్రజల నమ్మకం మీద జగన్ ఉన్నాడు. నా శక్తి ప్రజలే అంటున్నారు జగన్. కాదు, మేము మీటింగ్ పెడితేనే జనాలు వస్తున్నారు, జగన్ మీటింగ్ జనాలు రావట్లేదు అంటున్నారు కదా. చూడండి జగన్ మీటింగ్ జనాలు ఎలా ఉన్నారో, వాళ్ళ మీటింగ్ ఒట్టి కుర్చీలే కనపడుతున్నాయి. ఇంత జనాలు కానీ వాళ్ళకు ఉండే పని అయితే వాళ్ళు అలిపోయే వాళ్ళు కాదు. ఢిల్లీ పరిగెత్తరు వాళ్ళు. వాళ్ళు ఢిల్లీ మద్దతు కోసం పరిగెత్తరు. జగన్ ఎవరు మద్దతు కోరలా, ప్రజల మద్దతు కోరుకుంటున్నారు జగన్. కానీ బీజేపీ గవర్నమెంట్ మద్దతు, తెలుగుదేశం మద్దతు, పవన్ కళ్యాణ్ మొత్తం వాళ్ళు కుమ్మక్కయ్యారు. కానీ జగన్ ఎవరితో కుమ్మక్కవాలా, ఒక జనాలతో, ఒక జనమే నా శక్తి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఆంధ్ర నమ్ముకోవాలా, వాళ్ళు ఢిల్లీ నమ్ముకున్నారు వాళ్ళు. కానీ జగన్ ఆంధ్ర ఆంధ్ర ప్రజలు నమ్ముకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ నమ్ముకున్నారు. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. లేదో ఇదిగో నా కొడుకులు ఇద్దరు మైండ్ పోయి ఆ చంద్రబాబు గారి కానీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటా ఉండరు. మనం చెప్పాల్సిన అవసరం లేదన్నా జగన్ కోటేయండి అని. మనం చెప్పాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్ అభ్యర్థి ఎవడున్నాడు, వాడు కొండల్లో గుట్టల్లో ఏడుండన్నా సరే వచ్చి ఆంతని ఫ్యాన్ కొట్టేసి వెళ్తారు. అభ్యర్థి కూడా వాళ్ళకి అవసరం లేదు, తెలియపోయినా అవసరం లేదు. అభ్యర్థిని కూడా చూడరా. బ్యాలెట్ మీద ఫ్యాన్ ఉందంటే గుట్టాటే అంతే. ఫ్యాన్ ఏడుందో చూసుకుంటాడు బ్యాలెట్ మీద, ఆ ఫ్యాన్ పడిపోయింది అంతే. అది అభ్యర్థికి అది వేస్తుంది, జగన్మోహన్ రెడ్డికి వేస్తుంది. జగన్ సీఎం చేసుకోవాలంతే. బ్యాలెట్ లో ఫ్యాన్కే గుర్తేస్తారంటున్నావు. అదే బ్యాలెట్ లో సైకిల్ ఉండిద్ది, బీజేపీ కమలం గుర్తు ఉండిద్ది, లేదా గ్లాస్ ఉండిద్ది. వాటన్నిటిని కూడా వదిలేసి దీనికి ఎందుకు వేస్తారు? అయ్యి అసలు కానరావు వీడికి వైసీపీ మీద దుష్టున్నోడికి ఆ సింబల్ ఉన్నాయి. అసలు కానరావు వాడి కన్ను డైరెక్ట్ ఫ్యాన్ మీదకే పోయింది. వాడు సూపు ఫ్యాన్ మీదకి వెళ్ళిపోయింది. అందుకని వాడు ఫ్యాన్ కే వేస్తాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ మాకే వేయండి, జగన్కి వేయొద్దు అంటున్నారు. వాళ్ళు ఏం చేసేస్తారంటే వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాడు. ఏంది వాడు ఇండస్ట్రీ? అడక్క తెంగటమా అన్ని పార్టీలను అడక్క తెంగుతున్నాడు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టు, ఎన్ని పార్టీలు సింగిల్గా వస్తుంది. అదే జగన్.